అండ్ అందరికి జేబీ. ఇప్పుడు ఈ యొక్క వీడియో రికార్డ్ చేయడం గల కారణం ఏంటంటే, మరి లోకకుమారి గారు డిసెంబర్ 25వ తారీఖు నైటు మరి కోటింట్లో గెస్ట్ హౌస్లో మరణించడం జరిగింది. ఆ మరణించిన తర్వాత బాడీని పోస్ట్ మార్టం పంపించాలి. పోస్ట్ మార్టం పంపించిన తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్నీ వచ్చేసి బాడీని మనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మన ఇంటికి పంపించే క్రమంలో ఖచ్చితంగా ఒక భారీ స్కామ్ అని చెప్పాలి. భారీ స్కామ్. ఎందుకంటే శవం మీద ఉన్న బంగారం ఏదైతే ఉందో పోస్ట్ మార్టం చేసినప్పుడు ప్రతిదీ కూడా తీసి వాళ్ళలో ఒక కవర్లో వేసి దాన్ని పిన్ చేసి దాన్ని ఏముంది, బంగారం ఉందా, వెండి ఉందా, లేదా పిన్నిస్ ఉందా, లేదా పర్స్ ఉందా, డబ్బులు ఉన్నాయా, ఏమైతే ఉన్నాయో ప్రతిదీ కూడా వాళ్ళు పేపర్లో రైట్ చేస్తారు. రైట్ చేసి దాన్ని భద్రపరిచి బాడీని ఎవరైతే మనం ఇది నేను పంపిస్తాను ఇండియాకి అనేసి మన బతాకా ఇచ్చి నేను ఎంబసీ ద్వారా వచ్చాను అని ఇక్కడ చెప్పుకుని చలమని అవుతున్న కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఇక్కడ సంతకం పెడితే ఆ సంతకం పెట్టినప్పుడు బాడీని మనం రికవరీ చేసుకున్నప్పుడు బాడీని మనం తీసుకొచ్చినప్పుడు బయటికి ఖచ్చితంగా ఇవన్నీ సంతకం పెట్టిన తర్వాత ఇవన్నీ నీకు సంతకం పెడితేనే బాడీ ప్లస్ బాడీ మీద ఉన్న వస్తువులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నీకు ప్యాక్ చేస్తారు. ఇచ్చిన ఈ క్రమంలోనే బంగారం చోరీ జరిగింది. శవాన్ని నేను ఇంటికి పంపిస్తాను అని నువ్వు బతాకా ఇచ్చి నువ్వు శవాన్ని రికవరీ చేసుకుని ఇండియాకి పంపించే బాధ్యత ఎవరిదని నీది. అంటే ఆవిడ మీద ఉన్న వస్తువులు, ఆవిడ మీద ఉన్న ఆవిడ ఏదైతే దాచిపెట్టుకుందో లేదంటే ఇంకేమైనా ఆవిడ సంబంధించిన కనీసం పిన్నిస్ అయినా సరే నీకు ప్యాక్ చేసి ఇస్తారు వాళ్ళు. ఎక్కడ సుబాన్లో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత. లేదా దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? జీలకర్ర మురళి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది లేదు అని నువ్వు నీ మీద ఆరోపణ మేము చేసినప్పుడు ఇది కాదు, ఇది లేదు అని నువ్వు అక్కడ పేపర్ ఇస్తారు కదా, ఆ పేపర్ నువ్వు బయట పెట్టొచ్చు కదా. నేను బాడీనే తీసుకొచ్చాను బయటికి, నాకు ఈ బంగారానికి ఎలాంటి సంబంధం లేదు, ఇదిగో నేను సంతకం పెట్టిన పేపరు, ఇది కదా. వెళ్ళావు అక్కడికి, నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు బాడీని తీసుకున్నప్పుడు సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా 100% నీ మీద ఉంది. ఇంత దారుణమా అంటున్నాను.